అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మనం రుమటైడ్ ఆర్థరైటిస్ గురించి తెలుసుకుందాం. రుమటైడ్ ఆర్థరైటిస్ అంటే ఆయుర్వేదంలో ఆమవాతం అంటారు. తెలుగులో కీళ్ళవాతం అంటారు. ఇది ఒక ఆటోఇమ్యూన్ డిజార్డర్. ఆటోఇమ్యూన్ డిజార్డర్ అంటే రోగనిరోధక వ్యవస్థ ఆరోగ్యకర కణజాలంపై తప్పుగా లక్ష్యం చేసుకొని దాడి చేస్తుంది. ఆయుర్వేద ప్రకారం ఆమవాతం అగ్నిమాంద్యం వల్ల వస్తుంది. సాధారణంగా 2 ఎముకలు కీళ్ళ ద్వారా కలుస్తాయి మరియు సైనోవియల్ క్యాప్సూల్ ద్వారా కప్పబడి ఉంటాయి. రుమటైడ్ ఆర్థరైటిస్లో రోగనిరోధక శక్తి తగ్గి సైనోవియల్ పొరపై దాడి చేస్తుంది. ఆర్థరైటిస్ లక్షణాలు తెలుసుకుందాం. 1 లేదా అంతకన్నా ఎక్కువ కీళ్ళలో నొప్పి, జ్వరం, ఒళ్ళు నొప్పులు, కీళ్ళల్లో మరియు చుట్టూ వాపు, కీళ్ళలో ఎరుపుదనం మరియు వేడి, అజీర్ణం, కీళ్ళల్లో కదలికను ప్రభావితం చేస్తుంది. ఎవరిలో ఈ ఆమవాతం ఎక్కువగా ఏర్పడుతుంది? కారణాలు తెలుసుకుందాం. అగ్నిమాంద్యం ఉన్నవారిలో, విరుద్ధ ఆహారం తిన్నవారిలో, శారీరక లేదా మానసిక ఒత్తిడి ఉన్నవారిలో, ఊబకాయం ఉన్నవారిలో, ధూమపానం మరియు మద్యపానం సేవించే వారిలో, జన్యు సంబంధమైన వారిలో, 30 నుండి 50 మధ్య వయస్కుల్లో అధికంగా స్త్రీలలో చూస్తాము. రుమటైడ్ ఆర్థరైటిస్ ఎక్కువగా మోచెయ్యి, మణికట్టు, వేళ్ళు, మోకాలు, చీలమండుపై ప్రభావం చూపుతుంది. స్పెసిఫిక్ డీవియేషన్స్: అల్నార్ డీవియేషన్, స్వాన్ నెక్ డిఫార్మిటీ, బొటనీస్ డిఫార్మిటీ. ఈ చిత్రంలో చూపించిన విధంగా కాళ్ళు మరియు చేతులు ఈ డిఫార్మిటీస్ వల్ల వంకరపోయే అవకాశం ఉంటుంది. అలాగే వ్యాధి నిర్ధారణ ఎలా చేస్తాము? సిఆర్పి టెస్ట్, ఈఎస్ఆర్ టెస్ట్, రుమటైడ్ ఫ్యాక్టర్, యాంటీ-సిసిపి టెస్ట్, ఎక్స్రే మరియు ఎంఆర్ఐ ద్వారా ఈ వ్యాధిని నిర్ధారించవచ్చు. ఆయుర్వేద చికిత్స: సర్వాంగ అభ్యంగం, బస్తి, విరేచనం, లంఘనం. అలాగే డాక్టర్ సూచించిన విధంగా మందులు వాడాలి మరియు జాగ్రత్తలు తీసుకోవాలి.